నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. బిగ్ బాస్ సీజన్ 9 ఒక 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రధానంగా దివ్యల మాధురి గారు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారితో ఒక రిలేషన్షిప్ ద్వారా ఆవిడ పేరు బయటకు వచ్చింది. ఆవిడ తెలియని వాళ్ళు లేరు 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు ఈవిడ బిగ్ బాస్లోకి వెళ్ళిన డే 1 నుంచే ట్రోల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా ఆవిడకి సంబంధించి ఆవిడ వ్యవహార శైలి బాగలేదని, ఆవిడ మాట్లాడుతున్న తీరు విధానం ఇదంతా కూడా కరెక్ట్గా లేదని, అసలు ఆవిడ ఎలిజిబుల్లే కాదు బిగ్ బాస్కి అని చాలామంది మాట్లాడుకొస్తున్నారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఆవిడ సెట్ కావట్లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ ఆవిడ లౌడ్ టోను, యారగెంట్గా మాట్లాడడం, కసిరించుకోవడం నేను చూస్తున్నాను కొన్ని. సో అలా మాట్లాడడానికి చాలామంది తప్పుపడుతున్నారు కదా. అసలు మీ వర్షన్ ఏంటి ఇందులో? చాలామంది ఎవరు తప్పు పడతారు? వీడియో చూసేవాళ్ళు అంటే కామనర్స్కి ఎప్పుడు కామనర్స్ మాట్లాడితేనే నచ్చుతాయి. సెలబ్రిటీలు ఏం చేసినా నచ్చరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. సెలబ్రిటీస్ అనుకోండి, ఇప్పుడు కామన్ మ్యాన్ దివ్యాన్ని వదిలేద్దాం. ఫస్ట్ నిన్న జరిగిన గొడవ నుంచి వెనక్కి వెళ్దాం మెల్లిమెల్లిగా. దివ్య ఇంత కూర విషయంలో గొడవ చేసింది కదా. యాక్చువల్గా సెలబ్రిటీస్ అనుకో అందరూ ఉన్నారు, దివ్య లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరు సెలబ్రిటీసే ఉన్నారనుకో, వాళ్ళకి తరచూ షూటింగ్స్ చేస్తారు కాబట్టి, చాలా లొకేషన్స్ తిరుగుతారు కాబట్టి, ఫుడ్ని ఎలా స్ప్రెడ్ చేయాలో, అందరికీ వచ్చేలాగా ఎలా చూడాలో తెలుసు. ఎవ్వరు కూడా స్వార్థంగా తినరు షూట్లు. సినిమా వాళ్ళు నిజంగా సినిమా వాళ్ళు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే, చాలా మందికి తెలియని విషయం చెప్తా విను. ఇప్పుడు మన ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్టులు అనుకో, ఏదో సినిమాలో ఎక్కడో మూలకు ఉన్నాం, బస్సులో లాస్ట్ సీట్ నీది నాది, కనబడం కాకపోతే ఆ షూట్కి అయితే అటెండ్ అయ్యాం. కృష్ణ రాత్రి దిగిన తర్వాత నాకు ఎటు వెళ్ళాలో తెలియదు. నేను నీ రూమ్కి వచ్చి పడుకుంటాను. నీకు తెలుసా, ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో ఇంత ముద్ద పెట్టమంటే ఎవడైనా పెడతాడు, కానీ తలుపు కొట్టి ఏ తలుపైనా కొట్టి 2 రోజులు మీ ఇంట్లో ఉంటాను, ఈ రాత్రి మీ ఇంట్లో పడుకోవచ్చు అని అడిగితే ఎవ్వడు రానివ్వడు. నో బడీ. ఒక కృష్ణానగర్లోనే అది సాధ్యం. నువ్వు ఎవడో తెలియదు, అసలు ముఖ పరిచయం కూడా ఉండదు, 5 నిమిషాల పరిచయం కూడా ఉండదు. అక్కడే బస్సులో ఏంటన్నా ఎటు వెళ్తున్నావు అంటే, ఏం లేదు ఇక్కడ ఏదైనా హోటల్స్ ఉన్నాయి, మా రూమ్కి రా పడుకో, పొద్దున్న ఇదే షూట్ వెళ్దాం పద, అంతే. అతను ఎవరో కూడా తెలియదు. అలా పడుకొని అలా వెళ్తారు. ఆ ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో ఎవరికి ఉండదు. అది సినిమా వాళ్ళకే ఉంటుంది. ఎందుకు అది చెప్పాల్సి వచ్చింది అంటే, కొండ ప్రాంతాలకి ఎక్కడెక్కడెక్కడ అడవుల్లో మన షూట్లకు వెళ్తూ ఉంటారు. అక్కడ కొంచెం ఫుడ్ ఉన్నా కూడా, నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఛత్రపతిలో పడవల్లో వాళ్ళు పోతుంటే పులిహోర పెడతారు చూడు, అంటే ఆ ముద్ద తింటే కనీసం వెళ్ళే వరకన్నా ప్రాణాలతో ఉంటాం కదా. అట్లా షేర్ చేసుకుంటారు, ఎవ్వడు స్వార్థంగా తిండు. ఇది సినిమా వాళ్ళకే కాకుండా బయట ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఉంటుంది ఈ బుద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు కలిసి ఒక బస్ వేసుకొని ఒక కాశీకి వెళ్ళారు అనుకో, లేకపోతే ఎక్కడన్నా కుంభమేళకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్. వెళ్ళే దారిలో అక్కడక్కడ చిన్న వండుకుంటా ఏవో చేస్తూ ఉంటారు, ఇంత పులిహోర పెట్టుకుంటారు, అందరు తల ఇంత ఒక ముద్ద తింటూ ఉంటారు. అంటే అందరు ఆకలి తీరుతా వెళ్ళాలి, ఈ సెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, సెలబ్రిటీస్ అందరూ వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లో షేరింగ్ అవసరంలా, రూల్స్ రెగ్యులేషన్ కూడా అవసరంలా, పద్ధతిగానే తింటారు, అందరికీ వచ్చేలానే వాళ్ళకి సెన్స్ ఉంటుంది. సంజనాకైనా సరే, తనూజకైనా సరే, భరణికైనా సరే, సుమన్ శెట్టికి అయినా సరే, ఇంకా మిగతా వాళ్ళందరూ సినిమాకి సంబంధించి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ సెన్స్ ఉంటుంది. నెక్స్ట్ దివ్యల మాధురిని ఎందుకు అన్నాను అంటే, టూర్స్ ఎక్కువ చేసే వాళ్ళకు కూడా ఉంటుంది కదా. మీరు ఒకసారి ఇన్స్టా రీల్స్ చూడండి, ఆవిడ ఎన్ని టూర్స్ చేస్తుంటుంది. ప్రతిసారి ఏదో ఒక గుడికో గోపురంకి ఎక్కడెక్కడో ఏ ఊరికో తిరుగుతూనే ఉంటుందిగా. వాళ్ళ స్టాఫ్ వస్తారు. ఇప్పుడు నేను కలిసాను, నా కోసమే పర్సనల్గా ఒకసారి హైదరాబాద్ వచ్చింది, ఫస్ట్ టైం తను హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం. వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, ఒక 5-6 వాళ్ళు ఉన్నారు. ఆవిడని కలవడానికి కూడా ఎవరెవరు వచ్చారో చెప్తా విను. ఎందుకు రివీల్ చేయడం వేస్ట్, కానీ న్యూస్లో కొంచెం పాపం వైరల్ అయ్యి బాగా చెప్పుకోవడానికి పెద్ద మనుషుల వైఫ్లో లాగా ఉండి తిండికి కూడా గతి లేకుండా ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి మైండ్ నీట్గా నింపి పంపించింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని కూడా పద్ధతిగా చూస్తుంది. నేను చూసాక అప్పుడు చెప్తున్నా అదే. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ గొడవ ఏంటంటే, నువ్వు ఇంత ఆవిడ ఎగ్ దోశలకి ఇంత నంచుకోవడానికి ఇంత కర్రీ వేసుకుంది,
టు 1 స్పూన్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అంత మించి ఇంత వేసుకోరు ఎవరు. అంటే చూస్తారు అందరు ఉన్నారు కదా, ఒక స్పూన్ వేసుకుంటే అందరికి వస్తుందని. ఇక దివ్య ఏంటంటే షీఈ్ ఏ కామనర్, ఒక మామూలు ఇంట్లో నుంచి వచ్చింది అని మీరు అనుకుంటారు, కానీ ఈ పిల్ల కూడా షూటింగ్లు చేసింది గతంలో. అండ్ అమెజాన్లో మొన్న పండగకి ఇప్పుడు కూడా నువ్వు డిజైనర్ శారీస్ అని కొట్టు, కనీసం ఒక 5,000 చీరల్లో ఉంటుంది ఈమె. మోడలే తెలుసు, బట్ మరి ఎందుకు అలా ప్రవర్తించిందో తెలియదు. కానీ నన్ను అడగకుండా ఎందుకు తీసుకుని, నన్ను అడగకుండా ఎందుకు, మేము ఒక రూల్ పెట్టుకున్నాం. రూల్ పెడితే పెట్టావులే, ఆ రూల్కి ఏమైనా అగ్నెస్ట్ జరిగితే నువ్వు అరవాలి లేదా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఊరికే కంటెంట్ కోసం అరవకూడదు. కాబట్టి తను అంత రెచ్చిపోయింది. నేను సరే, అమ్మాయి పేరు ఏంటి, రీతు చౌదరి, లేటెస్ట్ గా ఒకటి వచ్చింది, గై 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 అని అరుచుకుంటున్నారు. ఎందుకు ఏదో నైట్ టైంలో మాట్లాడొద్దంటే నేను మాట్లాడతానని ఈవిడ, మాట్లాడతాను ఆవిడ, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఏదో కాలక్షేపానికి వచ్చారు. నైట్ టైం మాట్లాడొద్దని ఎవరు చెప్పాడు? బిగ్ బాస్ చెప్పాడా? దివ్య మాదిరి. మరి మీరెవరు రూళ్ళు పెట్టుకోవడానికి? ఆ ఇల్లు ఇది మీ ఇల్లు కాదని అన్నప్పుడు ఆమె కూడా అదే అన్నది, ఇది మీ ఇల్లు కూడా కాదు, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం అది. నీకు డిస్టర్బెన్స్ అవుతుంది, నీకు అక్కడ ఉండబుద్ధి అవుతే నువ్వు పక్కకు జరుగు. అప్పుడు దివ్య మాదిరి వాళ్ళని జరిపే హక్కు మీకు లేదు. దెన్ అండ్ అందుకే అప్పుడే తను ఒక పదం 2 సార్లు వాడింది, అమ్మ నేను కూడా ఒక మదర్నే నాకు తెలుసు అట్లా. ఆ పదం వాడేసరికి కూడా ఆ పిల్లకి అర్థం కాల, అయినప్పటికీ కూడా అరుస్తా ఉంది. ఇది కామనర్స్గా చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ దివ్యల మాదిరిదే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్లు, ఫుడ్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తే తప్ప చాలా మందికి తెలియదు. కానీ సినిమా వాళ్ళు ఎవరు చూసినా సరే ఇక్కడ దివ్యల మాదిరి తప్ప ఎవరికి కనపడదు, బికాజ్ దే నో ద రియాలిటీ. కాబట్టి అంతే. ఆ బిగ్ బాస్ హౌస్ని ఎక్కువ కామనర్సే చూస్తాం, మన ప్రేక్షకులమే చూస్తాం కాబట్టి ఈవిడ తప్పు అంటారు. అంత అక్కడ ఆవిడ తప్పు ఏమీ లేదు. కానీ ఎందుకు చిరాగ్గా ఎక్కువ చిరాగ్గా కనిపిస్తుంది ఆవిడ. చిరాగ్గా చెప్పే వాళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు ఎవడెవడో ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, నీలాంటోడో నాలాంటోడో, కొంచెం ఈవిడే అంటాడు. వీడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆవిడ ఈవిడే అంటారు. అలా ఎందుకు అనాలి? అవసరం ఏముంది? నేను నాకు అనిపించలేదా ఎందుకో. నేను బీబీ హౌస్ లో మోస్ట్ ఎక్కువ ఇరిటేట్ అవుతున్న పర్సన్ రీతు చౌదరి అనుకున్నా. నాకు ఈ సీజన్ లో అసలు బిగ్గెస్ట్ ఇరిటేటింగ్ పర్సన్స్ వీళ్ళు. మొన్న కామన్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన సంత, అది ఎలాగో ఉందిలే, అది లాస్ట్ శ్రీజాతో పాటు పోయింది. అది నేనంటూ సెలబ్రిటీ సెగ్మెంట్ లో అయినా సరే అసలు ఏం అనిపించట్లేదు. రీతు షీ ఈజ్ గుడ్, ఆవిడంటే గుడ్డే, కానీ ఊరికే అరుస్తుంది. ఆవిడ అరుపు ఆవిడది, ఎందుకు మనకేంటి ప్రాబ్లం ఏంటి? అంటే అవసరానికి మించి అరవడం, అదే అంటున్నా, అవసరానికి మించి అరవడం ఆమె నేచరు. ఆవిడ ఇంట్లో ఎట్లుందో వాళ్ళ ఇంట్లో ఎలా భరిస్తున్నారో ఇక్కడ కూడా అంతే, అలాగే ఉంది. ఈవెన్ నీ కోసం నాటకం ఆడి తక్కువ అరవట్లేదు కదా. ఈవెన్ దివ్యల మాదిరి గారు కూడా ఒకటి అప్పుడేదో దువ్వాడ శ్రీనివాస్ గారి వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ వైఫ్ గారితో గొడవలు వచ్చినప్పుడు ఆవిడ ఎలా అయితే బిద్ది మీద చేరి చీకట్లో అరుస్తూ మాట్లాడిందో అదే ఎక్స్ప్రెషన్తో ఇక్కడ మాట్లాడుతుంది. అవునమ్మా, ఆవిడ ఎలా ఉందో అలా ఉంది కదా. బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ ఏంటి? మాకు నచ్చినట్టు ఉండడం కాదు, నువ్వు ఎలా ఉన్నావు అక్కడ అలా ఉండు అని. ఇప్పుడు నీ పక్కింట్లో నీకు అరుపులు వినిపిస్తాయి, ఎదురింట్లో అరుపులు వినిపిస్తాయి, అలాగే ఇక్కడ కూడా అరుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళు న్యాచురల్గానే అరుస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది. న్యాచురాలిటీ చూడండి. నీకు విస్కోస్ కరెక్టే, మీ పక్కింట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే మీకు ఒక చిరాకే ఉంటుంది, అదే చిరాకు ఇక్కడ వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు అలా ఉన్నారు, వాళ్ళు అలా బతికేస్తున్నారు. అదే ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ది బయట అంతా ఒక మాస్క్ వేసుకొని ప్రజలతో అందరి దగ్గర కొంచెం ఆదరణ పొందడానికి ఒక మాస్క్ వేసుకొని తిరుగుతారు. ఇక్కడ ఆ మాస్క్ ఉండదు. ఇప్పుడు పీపుల్ కున్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఇక్కడ లాస్ అవుద్ది. అవ్వట్లేదు, మీకు ఇంకా అర్థం కాల కాన్సెప్ట్. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఎలా అరుస్తుందో ఇక్కడ అలాగే అరుస్తున్నారు వాళ్ళు. అంటే ఎలా ఉన్నారో మనుషులు అలాగే ఉన్నారు. కానీ మన చేతిలో ఒక ఆప్షన్ ఉంది, నీకు అరుపులు నచ్చకపోతే వాళ్ళు ఎలిమినేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. మేము వినలేము వీళ్ళ అరుపులు అనుకుంటే, మన చేతుల్లోనే ఉంది కదా ఆయుధం కూడా. అంతే, ఏముంది, ఆమె కంటెంట్ ఇవ్వట్లా. ఇప్పుడు నువ్వే అన్నావు ఆ రోజు మిద్ద మీద ఎలా అరిచిందో ఇక్కడ అలాగే అరిచిందని. అవును, అది న్యాచురల్, ఇది కూడా రియాలిటీయే కదా. అలాగే అరిచింది, అరుపు నేను దాచుకోలేదు కదా. దాచుకుంటే తప్పు. ఇవి బయట లాగుంది లోపల లాగుంది అంటాం. బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉన్నారు మనుషులు, తప్పే ఉంది. రీతు చౌదరి అప్పట్లో ఆమె మీద ఏదో ఆరోపణలు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలలో ఎలా అరిచింది, ఇక్కడ కూడా అలాగే అరుస్తుంది.